వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సో మనం రీసెంట్గా చూస్తే అమెరికా కానివ్వండి, లేదంటే చైనా కానివ్వండి, కెనడా, మెక్సికో ఇవన్నీ కూడా న్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే వాటి ఇంపోర్ట్ టారిఫ్స్ని ఇంక్రీజ్ చేయడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ట్రంప్ ఎలక్ట్ అవ్వగానే అమెరికా ఏం చేసింది, ఆ కంట్రీలోకి ఎంటర్ అవుతున్న గూడ్స్ మీద ట్యాక్స్ని ఇంక్రీజ్ చేసింది, ముఖ్యంగా మెక్సికో నుంచి, కెనడా నుంచి. తర్వాత చైనా నుంచి కూడా ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ మీద 10% ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది, మిగతా కంట్రీస్ కూడా ఇక్కడ చైనా చూస్తే కూడా ఏమని అనౌన్స్ చేసిందంటే మేము కూడా ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తాము అమెరికన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అని చెప్పి కూడా చెప్పింది. సో ఇదంతా అసలు ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబలైజేషన్ అని చెప్పేసి ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేసి, ఎలా అంటే మనకు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అని చెప్పేసి ఇంతకుముందు ఘాట్ అని చెప్పేసి ఒకదాన్ని క్రియేట్ చేశారు. తర్వాత అది బాగాలేదు అని చెప్పేసి WTO తీసుకొచ్చారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని. సో ఎనీవే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇలా మిగతా ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ఏంటంటే ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ని ఇక్కడ ఏం చేశారు అని అంటే ఒక స్మాల్ విలేజ్గా మార్చారు. ఏం లేదు, మనం అందుకే అంటాం ఇప్పుడు ప్రపంచం అనేది ఒక కుగ్రామం లాంటిది అని. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకు ఎక్కడో అమెరికాలో దొరికే ప్రొడక్ట్స్ కూడా ఈరోజు ఇండియాలో చాలా విరివిగా దొరుకుతున్నాయి. వాల్మార్ట్ వచ్చేసి ఇండియాలో పెట్టారు. ఎక్కడో చైనాలో తయారు చేసిన గూడ్స్ కూడా మన ఇండియాలో చాలా తక్కువ కాస్ట్కే అవైలబుల్గా ఉన్నాయి. సో వీటన్నిటికి కారణం ఏంటి అంటే గ్లోబలైజేషన్. సో ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక చిన్న మార్కెట్ లాగా చేసాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూస్తే మనకు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే రివర్స్ గ్లోబలైజేషన్, తిరోగమనం. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ని రేట్ తగ్గించుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి, దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏదైతే ఇంపోర్ట్స్ అవుతున్నాయో వేరే కంట్రీస్ నుంచి ఆ గూడ్స్ మీద ట్యాక్స్ పెంచి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది దేనికి దారితీస్తుంది, దీనివల్ల ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని చెప్పేసి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు చైనా, అమెరికా కొట్టుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏందని చెప్పేసి కూడా మనకు అనిపించవచ్చు. కానీ ఇది చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం గ్లోబలైజ్డ్ విలేజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే చైనా ప్రొడక్ట్స్ ఎప్పుడైతే అమెరికాలో ఎక్కువ కాస్ట్ అవుతాయో ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు చైనా ఏం చేస్తుంది, వేరే కంట్రీస్ని చూస్ చేసుకుంటుంది. అందులో డెఫినెట్గా ఇండియా ఉంటుంది. ఎందుకంటే ఇండియా చాలా లార్జెస్ట్ మార్కెట్. ఒక చైనాకే కాదు, ఎవరికైనా కూడా చాలా లార్జెస్ట్ మార్కెట్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మనం కార్స్ ఒకసారి చూస్తే ఇండియాలో ప్రతి 1000 మందికి కేవలం 50 మందికి మాత్రమే కార్స్ ఉన్నట్టు మనకు లెక్క తెలుస్తుంది. అదే మనకు యూరోపియన్ కంట్రీస్, అమెరికా తీసుకున్నాం అనుకోండి, దాదాపు 950 మంది దగ్గర కార్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా చాలా పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరికి ఇండియా అవసరం, అమెరికాకి ఇండియా అవసరం, చైనా ఇండియా అవసరం, అందరికీ ఇండియా అవసరం. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన ఇండియాలో అమ్ముకోవడానికి. సో ఇక్కడ ఈ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే ప్రొడక్ట్స్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ పడుతుంది. మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే చాలా ప్రొడక్ట్స్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. చైనా మీద డిపెండ్ అవుతున్నాం కొన్ని ప్రొడక్ట్స్ కోసం US పైన, ముఖ్యంగా ఆయిల్ లాంటి వాటి కోసం మనకి ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన డిపెండ్ అవుతూ ఉన్నాం. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ రివర్స్ గ్లోబలైజేషన్ కానీ జరిగితే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు అంటే వెరీ సింపుల్. ఏమవుతుందంటే మనకి ఇంపోర్ట్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇండియాలో. సో ఇవన్నీ కూడా మనకు ఇండియన్ ఎకానమీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఒకప్పుడు గ్లోబలైజేషన్ అని చెప్పేసి మనం వెంటబడ్డ కంట్రీస్ ఈరోజు రివర్స్ గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఇండియా కూడా దానికి తగ్గట్టు రెడీ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇండియాలో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనకు సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మనం ఏం చేస్తున్నాం, ఇండియాలోనే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసేలాగా గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తూ ఉంది. మనకు అందుకోసం ఏం చేస్తుంది ఇక్కడ అంటే PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా తీసుకొస్తుంది. చాలా వాటికి ప్రొవైడ్ చేస్తూ ఉంది రకరకాల ఇన్సెంటివ్స్, ఎవరైతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారో, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఇండియాలో. సో ఈ విధంగా మనం ఈ రివర్స్ గ్లోబలైజేషన్ తట్టుకునేలాగా ఇండియా కూడా కొద్దిగా రెడీ అవుతుందని చెప్పొచ్చు. బట్ ఎనీవే ఈ రివర్స్ గ్లోబలైజేషన్ అనేది నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, డెఫినెట్గా గ్లోబల్ ఎకానమీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. మేబీ ఇది ఫ్యూచర్లో ఎక్కడికి దారితీస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది ఆర్థికవేత్తలు అయితే డెఫినెట్గా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ సంబంధించి ఏదైతే ఉందో అది పూర్తిగా మనకు ఏంటంటే ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే జనరల్గా వార్ అంటే జనరల్గా ఏదో వెపన్స్తో దాడి చేసుకోవడం అనేది జనరల్గా మనం వింటూ ఉంటాం. ఇది ట్రేడ్ వార్స్ అనేవి జనరల్గా ఏం చేస్తారంటే ఇలాగే మనకు ఈ టారిఫ్స్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇలాంటి వాటి గురించి చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది మాత్రం డెఫినెట్గా ఒక క్వశ్చన్ మార్కే అని చెప్పి చెప్పొచ్చు.